ప్రభుత్వ జూనియర్ కళాశాల తిరుమలగిరిలో నేడు ప్రధానాచార్యులు మృత్యుంజయ అధ్యక్షతన కళాశాలలో మొదటి మరియు రెండవ సంవత్సరం విద్యార్థులకు హాల్ టికెట్లను పంపిణీ చేయడం జరిగింది. ప్రిన్సిపల్ మృత్యుంజయ మాట్లాడుతూ కష్టపడి చదివి మంచి ఫలితాలను తీసుకురావాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సాంబశివారెడ్డి, రాజశేఖర్, దయాకర్, నవీన్, పవన్, శ్రీధర్, అంజయ్య, చంద్రశేఖర్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ఆరిఫ్ మరియు మహేందర్ విద్యార్థులు పాల్గొన్నారు. దానికి మీరు మీ కష్టాన్ని మీ నాలెడ్జ్ని ప్రదర్శించుకోవాల్సిన సమయం వచ్చింది. మనం ఈ సంవత్సరం కష్టపడ్డది ఒకటైతే రేపు ఎగ్జామ్లో మీరు రాయగలిగింది పెన్తో మీ పేపర్ మీద పెట్టగలిగింది అనేది మీ ఫేట్ని డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఎన్ని మార్కులు వచ్చినా కానీ మేము కండక్ట్ చేసే దాంట్లో మీరు రేపు అది సేమ్ ప్రజెంట్ పేపర్ మీద మీ ఐడియాస్, మీ ఆలోచనలు, తర్వాత మీ నాలెడ్జ్ క్వశ్చన్ రిలేటెడ్గా మీరు ప్రదర్శించుకోకపోతే, పేపర్ పైన పెట్టలేకపోతే మీ సంవత్సరం చదువు కూడా వృధా అవుతుంది. సో మీరు స్కోర్ చేయాలంటే మీరు చదివిన మొత్తం జాగ్రత్తగా రివైండ్ చేసుకోవాలి. ఎగ్జామ్ పోవడానికి ముందు రోజు, తర్వాత క్వశ్చన్ పేపర్ని ప్రశాంతంగా క్వశ్చన్ పేపర్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలంటే మనకు క్వశ్చన్ పేపర్ అర్థం కావాలి. క్వశ్చన్ పేపర్ అర్థమైన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆన్సర్లన్నీ చక్కగా బాగా వచ్చిన వాటిని ముందు రాయండి, డౌట్ ఉన్న వాటిని తయారు రాయండి, అసలు రాని వాటిని లాస్ట్లో ఎంతో దానికి రిలేటెడ్గా మీకు తెలిసి 2 వర్డ్స్ ఉంటే ఆ 2 వర్డ్స్ అయినా రాయండి. ఏం చెప్పినా బాగా తెలిసిన ఆన్సర్లు ఫస్ట్ రాయండి, కొంచెం డౌట్ ఉందండి సెకండ్ ప్రిఫరెన్స్ అయింది, అసలు తెలియని కూడా ఒక్క వర్డ్ తెలిసినా సరే దానికి సంబంధించి ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తూ వాటి ఖచ్చితంగా మీరు అన్ని పేపర్ మొత్తం అటెంప్ట్ చేయాలి. ఏ క్వశ్చన్ కూడా వదిలిపెట్టద్దు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ ఏదైనా ఉంటే, క్వశ్చన్లో మిస్టేక్ ఉంటే మీరు కనుక అటెంప్ట్ చేసినట్లయితే మీకు దానికి ఫుల్ మార్క్స్ ఇస్తాయి. అదే అటెంప్ట్ చేయకపోతే ఆ మార్క్స్ రావు. అంటే మనకు ఫ్రీగా వచ్చే మార్క్స్ రావు. అదొకటి గుర్తుపెట్టండి. అట్లని మీరు ఎప్పుడు ఫ్రీగా వచ్చే మార్క్స్ కోసం నమ్మొద్దు. మీ నాలెడ్జ్ని నమ్ముకొని మీరు పేపర్ మీదకి ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనం ఒక టీచర్ అనేవాళ్ళు పేపర్ దిద్దేవాళ్ళు అప్పుడు మీరు ఒకవేళ 33 మార్కులు 34 మార్కులు వచ్చి ఆగిపోతే ఇటువంటి అన్ని ఒక మార్కు హ్యూమానిటీ ఒక మార్కు కలపడానికైనా మీరు కొంత మ్యాటర్ రాసి ఉండాలి. అందుకోసం అనేసి ప్రతి క్వశ్చన్ రాయాలని చెప్తారు. గుర్తుంది కదా? బాగా వచ్చిన రాయాలి ఫస్ట్, తర్వాత కొంచెం వచ్చిన తర్వాత అసలు రాని కూడా ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే క్వశ్చన్ ఎదురైనప్పుడు మీకు మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా?